శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం పరమాత్మ స్వీకరించిన అవతారమే నరసింహావతారం. ప్రహ్లాద భక్తవరదుడు నరసింహుడు. శ్రీకరుడు శుభకరుడు అయిన నరసింహస్వామి జయంతి ఈ నెల 11వ తేదీ జరుపుకోబోతున్న సందర్భంగా నరసింహ జయంతి వెనక ఉన్న పురాణ గాథ, నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసం స్వీకరించిన దశావతారాల్లో 4వది శ్రీ నరసింహావతారం. అసలు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎందుకు స్వీకరించాడు? ఆ అవతారం పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్య దితికి హిరణ్యాక్షుడు, హిరణ్య కశ్యపుడు అనే 2 కుమారులు జన్మిస్తారు. హిరణ్యాక్షుడు అమితమైన బలంతో గర్వంతో విర్రవీగి దేవతలను యుద్ధంలో ఓడించి భయభ్రాంతులను చేయసాగాడు. చివరకు పాతాళంలో భూదేవిని రక్షిస్తున్న వరాహమూర్తి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కూడా కవ్వించి యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. తన సోదరుడు మరణంతో తీవ్ర దుఃఖంతో హిరణ్యకశ్యపుడు బ్రహ్మ గురించి భీకరమైన తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సు ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయి. ఈ తపస్సుకు హిరణ్యకశ్యపుని శరీరం ఎముకల గూడులా మారింది. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలంలోని జలాన్ని హిరణ్యకశ్యపుని శరీరంపై చల్లగానే అతని శరీరం నవయవ్వనంగా వజ్ర సదృశంగా మారింది. హిరణ్యకశ్యపుని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో కాని, రాత్రి గాని, పగలు కాని, దేవ దానవ మనుష్యులచే గాని, జంతువులచే గాని, ఆయుధములచే గాని, ఇంటగాని బయటగాని మరణము కలగకూడదని కోరాడు. తథాస్తు అని బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. పంచభూతాలను నిర్బంధించాడు. మహర్షుల తపస్సును భగ్నం చేస్తూ సాధువులను హింసించసాగాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి దేవతలకు అభయమిచ్చాడు. హిరణ్యకశ్యపుడు యుద్ధకాంక్షతో రగిలిపోతూ విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అదును చూసుకుని దేవతలు అతని రాజ్యంపై దండెత్తి గర్భవతి అయిన హిరణ్యకశ్యపుని భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టబోగా నారదుడు ఇంద్రుని మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోతాడు. అక్కడ నారదుని నారాయణ భక్తి కీర్తనలు గర్భంలో నుంచి విన్న లీలావతి కడుపులో ఉన్న శిశువు నారాయణ భక్తుడవుతాడు. హిరణ్యకశ్యపుడు రాజ్యానికి తిరిగి రాగానే నారదుడు లీలావతిని అప్పగిస్తాడు. కొన్ని రోజులకు విష్ణుద్వేషి హిరణ్యకశ్యపుని ఇంట మహాభక్తుడు ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్న నారాయణ భాగవతుల కథల వాసన వలన పుట్టుకతోనే నారాయణ భక్తుడవుతాడు. నోరు తెరిస్తే శ్రీహరినామం తప్ప మరొకటి ఉండేది కాదు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునిచే విష్ణుభక్తి మాన్పించాలని, శ్రీహరినామం ఉచ్చరించకుండా చేయాలని అతనిని ఎన్నో హింసలకు గురిచేశాడు. చివరకు ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి, ఈ స్తంభంలో ఉంటాడా చూపించు అని ఆగ్రహంతో తన చేతిలోని గదతో స్తంభాన్ని విరగగొట్టుతాడు. నమో నారసింహాయ. వైశాఖ శుద్ధ చతుర్దశి సాయం సంధ్యా సమయంలో దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద శబ్దంతో స్తంభం నుంచి నరసింహుడు ఉద్భవించి హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. బ్రహ్మ హిరణ్యకశ్యపునికి ఇచ్చిన వరం ప్రకారం పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటా బయట కాని గడప మీద ఆయుధం లేకుండా నరుడు కాని జంతువు కాని నరసింహావతారంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అయిన చేతి గోళ్లతో హిరణ్యకశ్యపుని కడుపు చీల్చి అతనిని సంహరిస్తాడు. నరసింహ జయంతి రోజున శ్రీ నరసింహస్వామిని ధూపదీప నైవేద్యాలతో యథాశక్తి పూజించాలి. స్వామి ఉగ్రస్వరూపం శాంతింపచేయడానికి స్వామికి వడపప్పు, పానకం నివేదించాలి. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించాలి. ముఖ్యంగా ఎవరికైనా కోర్టు సమస్యలు, తీరని కష్టాలు ఉంటే నృసింహ జయంతి రోజు ఆలయంలో స్వామిని దర్శించి తులసిమాల సమర్పిస్తే సమస్యలు తీరుతాయి. ఎప్పుడూ కోపం, ఆవేశంతో ఉండేవారు ప్రతిరోజు సాయం సంధ్యావేళ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే ప్రశాంతంగా ఉంటారు. నృసింహ జయంతి రోజు నరసింహుని అవతార కథ విన్నా, చదివినా అన్ని కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం.